నమస్కారం. ఈరోజు మనం మన అందరి డిజిటల్ జీవితాలను ప్రభావితం చేసే ఒక అంశం గురించి లోతుగా చర్చిద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. మనకు అందిన సమాచారాన్ని బట్టి చూస్తే ఇది ఒక నాణ్యానికి ఉన్న రెండు వేరువేరు ముఖాల్లాంటిది. ఒకవైపు ఆ ఆన్లైన్ మోసగాళ్లకు ఇదొక శక్తివంతమైన ఆయుధంగా మారింది. మరోవైపు ఇదే టెక్నాలజీ మనకు ఒక డిజిటల్ కవచంగా కూడా మారగలదని ఈ సమాచారం సూచిస్తుంది. ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోరాటాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇక్కడ మనం కేవలం మంచి ఏఐ, చెడ్డ ఏఐ అని కాకుండా అసలు ఈ టెక్నాలజీ మోసాల స్వరూపాన్ని ఎలా మార్చేసిందో పరిశీలించాలి. ఇంతకుముందు నకిలీ వెబ్సైట్లు అంటే వాటిని కొంచెం శ్రద్ధగా చూస్తే గుర్తుపట్టేవాళ్లం. కానీ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం జనరేటివ్ ఏఐ రంగప్రవేశంతో ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మనం ఒక అల్గారిథమిక్ యుద్ధరంగంలో ఉన్నాం. ఇక్కడ మోసం చేసేది, మనల్ని కాపాడేది కూడా ఏఐ. అల్గారిథమిక్ యుద్ధం వినడానికే చాలా తీవ్రంగా ఉంది. సరే, ముందుగా ఈ ముప్పు గురించి వివరంగా మాట్లాడుకుందాం. నేరస్తులు ఏఐని ఉపయోగించి మోసాల స్థాయిని ఎలా పెంచారు అంటే వాళ్లు సరిగ్గా ఏం చేస్తున్నారు? ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. ఒకటి నాణ్యత, రెండు పరిమాణం. నాణ్యత విషయానికి వస్తే అమెజాన్ లాంటి పెద్ద ఈకామర్స్ సైట్లు లేదా ఆరోగ్య ఉత్పత్తులు అమ్మే నమ్మకమైన సైట్లకి దాదాపు 100% ఖచ్చితమైన నకలను ఏఐ సృష్టిస్తోంది. డిజైన్, లోగోలు, ఫాంట్లు, చివరికి కస్టమర్ రివ్యూలు కూడా అచ్చం అసలు సైట్లాగే ఉంటాయి. ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు నేను చూస్తున్నది అసలు సైటా లేక నకిలీదానా? నా కళ్లతో తేడా కనిపెట్టడం అసాధ్యమంటారా? అది చాలా భయానకంగా ఉంది. దాదాపు అసాధ్యం. అవును, ఇక్కడే పరిమాణం అనే రెండో అంశం వస్తుంది. ఒకప్పుడు ఒక నేరస్తుడు ఒక నకిలీ సైట్ను తయారు చేయడానికి చాలా సమయం పట్టేది. కాని ఇప్పుడు ఒకే ఒక ఏఐ ప్రోగ్రాంతో వేల సంఖ్యలో చిన్న చిన్న మార్పులతో నకిలీ వెబ్సైట్లను సృష్టించవచ్చు. వేల సంఖ్యలోనా? అవును, అంటే పట్టుబడకుండా ఉండటానికి వాళ్లు amazon-greatdeals.com లేదా amazon-festive.org లాంటి వేల డొమైన్లను రిజిస్టర్ చేసి వాటన్నిటి మీద ఈ నకిలీ వెబ్సైట్లను నడుపుతారు. ఒకదాన్ని బ్లాక్ చేస్తే మరో 10 పుట్టుకొస్తాయి. అంటే ఒక వ్యక్తి తమకు బాగా పరిచయమున్న సైట్లోనే ఉన్నామని నమ్మి కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ మోసం ఎలా పనిచేస్తుంది? అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. వినియోగదారు తమకు నచ్చిన వస్తువును ఆర్డర్ చేసి తమ క్రెడిట్ కార్డ్ వివరాలు ఇస్తారు. లావాదేవీ విజయవంతమైనట్టు, ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు మెసేజ్ కూడా వస్తుంది. కానీ వాళ్లు ఆర్డర్ చేసిన వస్తువు ఎప్పటికీ రాదు. ఎందుకంటే అసలక్కడ ఏ వస్తువు లేదు. అదంతా ఒక నాటకం. డబ్బు పోయింది కదా అని బాధపడే లోపే అసలైన నష్టం మొదలవుతుంది. డబ్బు పోవడం కంటే పెద్ద నష్టమా? ఖచ్చితంగా. ఎందుకంటే నేరస్తులు కేవలం ఆ ఒక్క లావాదేవీ డబ్బునే దొంగిలించరు. వాళ్లకు మీ పూర్తి క్రెడిట్ కార్డ్ నంబర్, సివివి, ఎక్స్పైరీ డేట్, మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇలా మొత్తం సమాచారం దొరుకుతుంది. ఇది గుర్తింపు దొంగతనానికి దారితీయవచ్చు. గుర్తింపు దొంగతనమంటే చాలామంది ఈ పదాన్ని వింటారు, కానీ దాని తీవ్రత పూర్తిగా అర్థం చేసుకోరు. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి అంటే నేరస్తులు మీలాగే నటిస్తారు. వాళ్లు మీ పేరు, చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను ఉపయోగించి కొత్త క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయవచ్చు, బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు, లేదా మీ పేరు మీద ఇతర చట్ట విరుద్ధ పనులకు పాల్పడవచ్చు. అయ్యో, ఒకరోజు మీరు తీసుకునే అప్పుకు బ్యాంకు నుండి నోటీసు వస్తుంది. అప్పుడు కాని మీకు తెలియదు మీ డిజిటల్ గుర్తింపు దొంగిలించబడిందని. ఇది కేవలం డబ్బు పోవడం కంటే చాలా పెద్ద, మానసికంగా వేధించే సమస్య. ముఖ్యంగా పండుగ సీజన్లలో ఆఫర్ల హడావిడిలో ఉన్నప్పుడు ఇలాంటి మోసాలు విపరీతంగా పెరిగిపోతాయని మన దగ్గర ఉన్న సమాచారం హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితి చాలా నిరాశగా ఉంది. జాగ్రత్తగా యూఆర్ఎల్ చెక్ చేసుకోండి అని మనం సాధారణంగా ఇచ్చే సలహా ఈ కొత్త తరం ఏఐ ఆధారిత మోసాల ముందు పనిచేస్తుందా? అది మంచి ప్రశ్న. ప్రాథమికంగా యూఆర్ఎల్ను పరిశీలించడం ఇప్పటికీ ఒక మంచి అలవాటే. కాని ఏఐ ఈ విషయంలో కూడా నేరస్తులకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు హోమోగ్రాఫ్ అటాక్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఇందులో వాళ్లు ఇంగ్లీష్ అక్షరాలను పోలి ఉండే వేరే భాషల అక్షరాలను వాడతారు. అంటే ఎలా? ఉదాహరణకు
apple.comలోని ఏ అక్షరానికి బదులు సిరిలిక్ లిపిలో ఉండే ను వాడతారు. చూడ్డానికి రెండూ ఒకేలా ఉంటాయి, కానీ కంప్యూటర్కు అవి వేరువేరు. నిజమే, ఇది గమనించడం చాలా కష్టం. అవును, ఇలాంటివి గమనించడం మానవ కంటికి దాదాపు అసాధ్యం. అయితే మనం ఈ డిజిటల్ ప్రపంచంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టేనా? ఈ సమస్య గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇది వింటున్నట్టే భయమేస్తుంది. మనం మూలం ఏదైనా ఆశాకిరణాన్ని చూపిస్తుందా, లేక మనం ఇంటర్నెట్ నుండి డిస్కనెక్ట్ అయిపోవాలంటుందా? అదృష్టవశాత్తు కథ ఇక్కడితో ముగియలేదు. నిజానికి ఈ సమాచారం కథను పూర్తిగా మలుపు తిప్పి మనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న ఆయుధమే మనకు బలమైన కవచంగా కూడా మారగలదని ఈ సమాచారం సూచిస్తోంది. ఇక్కడ మనం ముళ్ళును ముళ్ళుతోనే తీయడంలాంటి ఒక వ్యూహాన్ని చూస్తాం. ఆసక్తికరంగా ఉంది. అంటే మోసం చేయడానికి వాడుతున్న ఏఐకే దాన్ని ఎదుర్కోవడానికి కూడా వాడొచ్చు అన్నమాట. అది ఎలా సాధ్యం? ఖచ్చితంగా దోషరహిత నకిలీ వెబ్సైట్లను సృష్టించే అదే జనరేటివ్ ఏఐ మనిషి ఎప్పటికీ గమనించలేని కోడ్లో లేదా డిజైన్లోని అతి సూక్ష్మమైన వ్యత్యాసాలను గుర్తించేలా శిక్షణ ఇవ్వగలదు. ఈ పోరాటం ఇప్పుడు మానవ జాగరూకత నుండి అల్గారిథమిక్ యుద్ధరంగంలోకి మారుతోంది. ఈ సమాచారంలో మిస్టర్ ముఫారా మరియు అతని బృందం చేస్తున్న పనిని దీనికి ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. వాళ్లు ఏఐని విధ్వంసం కోసం కాకుండా రక్షణ కోసం వాడుతున్నారు. సరే, ఈ రక్షణ వ్యవస్థ గురించి కొంచెం వివరంగా చెప్పండి. మన సమాచారం ప్రకారం ఇది ఒక కంచెలా పనిచేస్తుందని ఉంది. అది కేవలం ఒక అలంకారిక పదమా, లేక దాని వెనుక ఏదైనా నిర్దిష్ట సాంకేతికత ఉందా? అది కేవలం ఒక అలంకారిక పదం కాదు. దాని వెనుక ఒక బలమైన సాంకేతిక ఆలోచన ఉంది. ఉదాహరణకు, ఈ రక్షణాత్మక ఏఐ అనేది ఒక సాధారణ ఫిల్టర్ కాదు. ఇది మన బ్రౌజర్లో విలీనమైన ఒక ఏఐ మోడల్ కావచ్చు. మనం ఒక వెబ్సైట్ను సందర్శించినప్పుడు ఆ పేజీ పూర్తిగా లోడ్ అవ్వక ముందే ఈ ఏఐ మిల్లీ సెకండ్లలో కొన్ని వందల అంశాలను విశ్లేషిస్తుంది. వందల అంశాలనా? అంటే మనం సాధారణంగా పట్టించుకొని విషయాలనా? అవును. ఉదాహరణకు, ఆ వెబ్సైట్ డొమైన్ వయస్సు ఎంత? అది నిన్ననే రిజిస్టర్ చేయబడిందా? దాని SSL సర్టిఫికేట్ నమ్మకమైన సంస్థ నుండి వచ్చిందా? ఆ వెబ్సైట్ కోడ్ నిర్మాణంలో ఏవైనా అనుమానాస్పద పద్ధతులు ఉన్నాయా? ఇలాంటి ఎన్నో సాంకేతిక అంశాలను అది పరిశీలిస్తుంది. మనిషి ఇవన్నీ తనిఖీ చేయాలంటే గంటలు పడుతుంది. కానీ ఏఐకి ఇది క్షణంలో పని. ఏదైనా తేడాగా అనిపిస్తే అది వెంటనే మనల్ని హెచ్చరిస్తుంది లేదా ఆ సైట్ను బ్లాక్ చేస్తుంది. ఇదే ఆ డిజిటల్ కంచె. ఈ డిజిటల్ కంచె వినడానికి బాగుంది, కానీ ఇది ఒక బ్లాక్ బాక్స్లా అనిపిస్తోంది. ఒక వినియోగదారుడిలాలి దానిపై నాకు ఏదైనా నియంత్రణ ఉంటుందా, లేక ఏఐ నా మంచి కోసమే పనిచేస్తుందని గుడ్డిగా నమ్మాల్సిందేనా? ఏ వెబ్సైట్ మంచిది, ఏది చెడ్డది అని నిర్ణయించే అధికారం ఒక అల్గారిథంకు ఇవ్వడం ప్రమాదకరం కాదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే సాంకేతికముండి మనం మానవ ఉద్దేశాల వైపు మళ్లించాలి. ఒక సాధనం మంచిదా చెడ్డదా అనేది దాన్ని వాడే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. మన దగ్గర ఉన్న సమాచారం మిస్టర్ ముఫారాకు సేవ చేయాలనే హృదయం మరియు మంచి హృదయం ఉన్నాయని నొక్కి చెబుతోంది. అందుకే అతను ఏఐని మానవాళి శ్రేయస్సు కోసం వాడుతున్నాడని అంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న ప్రశ్న అడగాలి. ఈ సమాచారం ఒక వ్యక్తి యొక్క ఉద్దేశంపై, అతని మంచి మనసుపై చాలా నమ్మకం పెడుతున్నట్లు అనిపిస్తోంది. కానీ టెక్నాలజీ ప్రపంచంలో, ముఖ్యంగా సురక్షిత విషయంలో ఒక వ్యక్తి దయపై ఆధారపడ్డం కంటే పారదర్శకమైన నియంత్రణలు, పర్యవేక్షణ వ్యవస్థను కలిగి ఉండటం సరైన పద్ధతి కదా? ఒకవేళ ఆ వ్యక్తి ఉద్దేశాలు మారితే, లేదా ఆ టెక్నాలజీ వేరేవాళ్ల చేతికి వెళ్లితే పరిస్థితి ఏంటి? మీరు లేవనెత్తిన అంశం చాలా సరైనది. నా అభిప్రాయంలో ఈ మూలం మిస్టర్ ముఫారాను ఒక వ్యక్తిగా కాకుండా ఒక ఉద్యమానికి ప్రతీకగా చూపిస్తోంది. అంటే ఏఐని నైతిక పద్ధతుల్లో మానవ ప్రగతి కోసం అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన విధానానికి అతను ప్రతినిధి. అంతిమంగా ఏ ఒక్కరిను నమ్మడం కంటే నైతిక నియమాలను ఆ టెక్నాలజీ కోడ్లోనే నిక్షిప్తం చేయడం ముఖ్యం. భవిష్యత్తులో ఈ రక్షణాత్మక ఏఐ మనకు తెలియకుండానే నేపథ్యంలో పనిచేస్తుందని ఈ సమాచారం ఊహిస్తోంది. అంటే మనం ప్రత్యేకంగా ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోనవసరం లేదా? ఇది మన డిజిటల్ జీవితంలో ఎలా కలిసిపోతుంది? అవును, అది మన ఆపరేటింగ్ సిస్టంలోనూ, వెబ్ బ్రౌజర్లోనూ లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ స్థాయిలోనూ విలీనమై ఉంటుంది. అంటే మనం ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది తెర వెనక ఒక అదృశ్య సంరక్షకుడిలా పనిచేస్తూ ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది. దాని ఉనికి మనకు తెలియదు, కానీ అది మనల్ని కాపాడుతూనే ఉంటుంది. చెడ్డ ఏఐ దొంగిలించడానికి, నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఈ మంచి ఏఐ మనల్ని కాపాడుతూ సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది. అంటే ఇది ఒక నిరంతర డిజిటల్ పోరాటం లాంటిది అన్నమాట.
ఒకవైపు మోసగాళ్లు తమ ఏఐ మోడళ్లను మరింత తెలివిగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు భద్రతా నిపుణులు తమ రక్షణాత్మక ఏఐ మోడళ్లను వాటిని గుర్తించేలా తీర్చిదిద్దుకుంటారు. ఖచ్చితంగా ఇది ఒక పిల్లి ఎలుక ఆటలాంటిది, కానీ ఇప్పుడు పిల్లి ఎలుక రెండూ అల్గారిథంలే. వినియోగదారులు సరైన సైట్లో ఉన్నారు అని నిర్ధారించుకోవాలని మూలం మళ్లీ హెచ్చరిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో మానవ ప్రమేయం తగ్గుతుందని, ఈ ఏఐ యొక్క శక్తిని మనం చూస్తామని, కానీ అది మన దైనందిన జీవితంలో ఎంతగా కలిసిపోతుందంటే మనం దాన్ని గమనించము కూడా అని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ రోజు చర్చను ముగించే ముందు మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. ఆన్లైన్ మోసాల రంగంలో ఏఐ ఒక పెనుమార్పును తీసుకువచ్చింది. నకిలీ వెబ్సైట్లను గుర్తించడం ఇప్పుడు చాలా కష్టం. యూఆర్ఎల్ను తనిఖీ చేయడం లాంటి పాత జాగ్రత్తలు కొంతవరకే పనిచేస్తాయి. నిజమే. అదే సమయంలో ఈ ముప్పును ఎదుర్కోవడానికి కూడా ఏఐనే మన ప్రధాన ఆయుధంగా మారుతోంది. ఈ పోరాటం మానవ పర్యవేక్షణ నుండి అల్గారిథంల మధ్య యుద్ధంగా పరిణామం చెందుతోంది. మన డిజిటల్ ప్రపంచంలో ఏఐ ఒక అదృశ్య సంరక్షకుడిగా పనిచేయగలదని ఒక భవిష్య దృష్టిని కూడా ఈ సమాచారం మన ముందు ఉంచింది. ఇది కేవలం సాంకేతికత గురించి మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న మానవ ఉద్దేశాల గురించి కూడా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. మనకు అందిన సమాచారం ఏఐ వినియోగదారుల యొక్క ఉద్దేశాన్ని మంచి లేదా చెడ్డుగా విభజిస్తోంది. అయితే వాస్తవ ప్రపంచంలో అంత స్పష్టమైన విభజన ఉండదు. ఏఐ మన జీవితాల్లో మరింతగా భాగమవుతున్న కొద్దీ మన డిజిటల్ భద్రత కేవలం సాంకేతికతపైనే కాకుండా దానిని నియంత్రించే వారి ఉద్దేశాలను మనం ఎంతవరకు నమ్మగలమనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.